చికెన్ షాప్ల ఐక్యత వర్తిల్లాలి అని గగ్గోలు పెట్టడమే కదా. అక్కడ అంత గొప్పగా వర్తిల్లుతున్నట్లయితే కనిపించడం లేదు. వాళ్ళ ఐక్యతకు వాళ్లే తూట్లు పొడుచుకుంటున్నారు. కొన్ని వేల షాపులు మూతపడ్డా కొన్ని వందల షాపులు మాత్రం అడ్డం తిరిగాయి. అందుకే వీ వాంట్ జస్టిస్ అని రోడ్డెక్కాల్సిన పరిస్థితి. బ్రాండెడ్ కంపెనీల ఫ్రాంచైజీలు వర్సెస్ పౌల్ట్రీ ఓన్డ్ చికెన్ షాపులు. వీళ్ల లొల్లితోనే సరిపోయింది చికెన్ షాపుల లాక్డౌన్. పౌల్ట్రీ కంపెనీలు ధరలు పెంచి తమకు రావాల్సిన కమిషన్లు తగ్గించి దగా చేస్తున్నాయంటూ తెలంగాణలో దాదాపు 50,000 చికెన్ షాపులు బంద్ పెట్టాలన్నది తీర్మానం. ఫలితం ఏప్రిల్ 1న కన్స్యూమర్లకి నో చికెన్. బలవంతంగా ఆయన షాపుల్ని మూయించి బంద్ ని విజయవంతం చేయాలన్న అంకిత భావం కనిపించింది చికెన్ షాప్స్ అసోసియేషన్ దగ్గర. కానీ కొన్ని చోట్ల డామిట్ కథ అడ్డం తిరిగింది. బ్రాండెడ్ కంపెనీల ఫ్రాంచైజీలు వర్సెస్ పౌల్ట్రీ ఓన్ చికెన్ షాపులు. స్పష్టమైన చీలిక ఎందుకొచ్చినట్టు? కేజీ మీద మార్జిన్లు మాకు లేవు అని చెప్పి స్వచ్ఛందంగా బంద్ ఇచ్చిండ్రు. కానీ మార్జిన్లు ఉన్నందుకు మేము ఓపెన్ చేసాం, షాపులు ఓపెన్ చేసాం. ఒక అఫీషియల్గా పేపర్లో ఒక కేజీ మీద 50 రూపాయల వరకు మార్జిన్ ఉందండి. అన్అఫీషియల్గా చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చేసే ధర్నాలో అర్థం పర్థం లేనిది. ఇది మ్యాటర్. మీ మార్జిన్ల కోసం కస్టమర్లను ఇబ్బంది పడతారా అంటూ బ్రాండెడ్ చికెన్ షాపులు అభ్యంతరాలు లేవనెత్తి షాపులు బార్లా తెరిచేశారు. నిన్నటి దాకా బంద్ కి సహకరిస్తామని చెప్పి ఇప్పుడు తెరవడం ఏంటి, మా కడుపులు కొడతారా అని వీళ్లు గొల్లుమన్నారు. ఇప్పుడు మాకు మార్జిన్ వస్తుంది అంటే వందలాది కుటుంబాలు రోడ్డు ఎక్కుతాయా? ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకొక్కరికే మార్జిన్ వస్తుందా? వీళ్ళకొక్కరికే వస్తుందా? వీళ్ళవే బర్డ్స్, వీళ్ళవే పొడి, మొత్తం వీళ్ళవే కాబట్టి వీళ్ళకి మార్జిన్ వస్తుంది. మాకు వస్తుందా? మా కడుపు కోత ఎవరికి తెలవాలి? ఈ రోజు వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? అన్ని బంద్ చేస్తామని చెప్పారు. ఈ రోజు ఎట్లా ధరిస్తారు? సహకరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ధరిస్తారు సార్? మీకే మార్జిన్ ఉండదు, మాకు లేదా మార్జిన్? ఏడుంది మార్జిన్? చూపించమను. ఇన్ని రోజులు మేము రోడ్ ఎక్కితే మార్జిన్ ఉందని చెప్పి 50 నుంచి 70 రూపాయల దాకా మార్జిన్ ఉందని వాళ్ళు కాదు రేట్లు తగ్గించి అమ్మి ఫ్రాంచైజీలకి మార్జిన్లు పెంచి సమ్మె వీగిపోవడానికి కుట్రలు చేస్తున్నారని వీళ్ళు ఇలా ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నారు. కోళ్లనిచ్చి కోసుకుని అమ్ముకునే పౌల్ట్రీ కంపెనీలు వాళ్ల గల్లాపెట్టెలు నింపుకోవడం మీద శ్రద్ధ పెట్టి నయా పైసా మిగల్చడం లేదంటున్నారు షాపుల ఓనర్లు. ఒక్కొక్క బొక్కెట్లా బిస్కెట్ వేసినట్టు వీళ్ళు నిన్న 350 రూపాయలు చికెన్ రేటు 3 రోజులలో 100 రూపాయలు ఎట్లా తగ్గింది? చరిత్రలో ఎప్పుడు తగ్గలే 100 రూపాయలు. 3 రోజులలో 100 రూపాయలు తగ్గించి మాకు బూచిగా చూపిస్తారు. మీకు మార్జిన్ ఇస్తున్నాం. ఇంతకుముందు మార్జినే లేదు. ఈ 3 రోజుల నుంచి మార్జిన్ ఇస్తున్నా అని చెప్తున్నారు. పెద్ద కంపెనీలు సిండికేట్ అవడం వల్లే సమస్యకు కారణమని కిలోకి కనీసం 30 రూపాయల మార్జిన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 6 నెలల నుంచి నడుస్తున్న పంచాయతీ ఇది ఇప్పుడు పీక్స్ కి చేరి సమ్మె దాకా వచ్చింది. పంపకాల్లో తేడాలు కాస్త చికెన్ షాపుల్లో పనోళ్ల పొట్టగొడుతోందా? దానికన్నా ఇంకా పేపర్ కన్నా -20-30 రూపాయలు అంట. మరి ట్రేడర్ దగ్గర పోతే 30 రూపాయలు మైనస్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు మార్జిన్ తక్కువ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జీతాలు, ఇక మళ్ళీ గ్యాస్ సుధా పెరిగింది. 2500 గ్యాస్ నార్మల్ బ్లాక్లో తీసుకొని మనం అమ్ముతున్నాం. దాంట్లో పేపర్లో ఇప్పుడు నార్మల్ గోపాల్ రెడ్డి అని ఉన్నారు చికెన్ తింటే మాకు ట్రేడర్. ఆయన ఇప్పుడు అంటాడు ట్రేడింగ్లో మాకు తక్కువ పడుతుంది ఆయనే అంటాడు. ఇప్పుడు ఆయన సుధా మాకు పేపర్లో తక్కువ అవుతాడు. దాంట్లో మాకు లాస్ అవుతుంది. ఇటు ఆయన లాస్ అవుతాడు, మాకు లాస్. చికెన్ ముక్కలు లేవు, బరాబర్ బందే అని షాప్ కి ఫ్లెక్సీలు కట్టి షట్టర్లు మూసి కస్టమర్లను వెనక్కి పంపించిన వీళ్లు ఆయాస పడుతుంటే బ్రాండెడ్ చికెన్ షాపుల్లో మాత్రం కటింగ్ అండ్ సేల్స్ బిందాస్ గా జరిగిపోతున్నాయి. Justice!